హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో గాజర్ హల్వాని కుక్కర్లో అందరూ ఇష్టపడేలా త్వరగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా క్యారెట్స్ని తీసుకోవాలి. ఈ సీజన్లో దొరికే ఇలా పొడవుగా ఎరుపు రంగులో ఉండే క్యారెట్తో ఈ హల్వాని చేస్తారు. ఇవి దొరకకపోతే రెగ్యులర్గా దొరికే క్యారెట్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన తొక్క తీసేసిన తర్వాత సగానికి కట్ చేసి లోపల ఉండే వైట్ పార్ట్ని కూడా తీసేయాలి. ఇందులో ఎలాంటి పోషక విలువలు ఉండవు. అలాగే ఇలా వైట్ పార్ట్ను ఉంచేసి హల్వా చేస్తే టేస్ట్ కూడా అంత బాగుండదు. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడిగి తీసుకోండి. ఇలా కట్ చేసిన ముక్కలు దాదాపు 1/2 kg పైనే ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పలుకులు, కొన్ని కిస్మిస్లు వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులోని పచ్చిదనం పోయే వరకు 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి, క్యారెట్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పుగుత్తితో కానీ గరిటెతో కానీ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ మనం తాజాగా ఉన్న క్యారెట్ వాడుతున్నాం కాబట్టి వీటిలో ఉండే నీళ్ళతోనే ఇవి ఉడికిపోతాయి. ఒకవేళ మరీ ఎక్కువగా తాజాగా లేకపోతే 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసి ఉడికించుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు పాలను పోసుకోవాలి. ఇక్కడ నేను పాలని బాగా కాచి చిక్కగా అయిన తర్వాత వేస్తున్నాను. ఇలా చిక్కటి పాలను వేస్తే ఇందులో మనం ఎలాంటి మిల్క్ పౌడర్ని కానీ కోవాని కానీ వేయాల్సిన అవసరం ఉండదు. పాలు పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించాలి. ఇది అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా పాలు ఎగిరిపోయి క్యారెట్ చక్కగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపి తర్వాత ఇందులో తినే స్వీట్నెస్ని బట్టి పంచదారని వేసుకోవాలి. నాకు ఇక్కడ 3/4 కప్పు దాకా పంచదార పట్టింది. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపాలి. ఈ స్టేజ్లో ఒకసారి తీపి చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార కరిగిన తర్వాత చివరగా ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకోండి. హల్వాలో ఎంత నెయ్యి వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. తర్వాత ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఈ గాజర్ హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.